తుఫాను లాంటి వ్యతిరేకతలు వచ్చాయి. కొంతమంది బయట ఈ కర్షిపులు కానీ ప్రేరాయాల గురించి కానీ కింద పడిపోతే సాతాన్లు అసలు ఉంటాయా లేవా అని చెప్పేసి కొన్ని విమర్శలు పాస్టర్ గారి మీద జరుగుతున్నాయి. భయంకరంగా ఒక మీడియా మా గురించి భయంకరమైన పాస్టర్ ప్రవీణ్ దొంగ, పాస్టర్ ప్రవీణ్ ఇట్లా అని మొత్తం మీడియా అంతా ప్రచారం చేసిందండి. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఏం చేద్దాం ఆ మీడియానంటే, ఆ సహోదరులు మా అన్న, మా తమ్ముడు, మా చెల్లె. అందుకని ప్రభువా, నేను తెలిసి తెలియక ఎంతో మందిని ఎన్నన్నాము, మమ్మల్ని క్షమించు. మా గురించి తెలియక మాట్లాడుతున్నారేమో, నీ నామములో వారిని క్షమిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేశామండి 50 రోజులు. ఈ ఉత్సవం ఆపే తమ్మిని మేము. దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ రివైవల్. దిస్ ఇస్ రైజింగ్ రివైవల్. రైజింగ్ రివైవల్. ఎందుకంటే ఇది దేవుని పరిచర్య, ఇది దేవుడిచ్చిన పరిచర్య, ఇది ప్రేమతో నిండిన పరిచర్య. లేకుండా అద్భుతాలు జరగచ్చు, స్వస్థతలు జరగచ్చు, సూచక్రియలు జరగచ్చు, మహత్కార్యాలు జరగచ్చు, చనిపోయిన డెడ్ బాడీస్ కూడా లెగచ్చు. దేవుడు లెక్కలోకి తీసుకోడా. నువ్వు ఎంత చేసినా నీలో మొదటిగా కనబడాలా, నా ప్రేమ కనబడాలంటే. వన్ ఓ క్లాక్ నుంచే గ్రౌండ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. మేమైతే అసలు కని విని ఎరగని మా లైఫ్లో 5 yearsలో ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వచ్చాము మేము 50-day ఫాస్టింగ్ ప్రేయర్కి. నా లైఫ్లో ఇంత జనం ఒకే ప్లేస్లో ఉండటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడికి 2 o'clock వచ్చాను. 2 o'clock నుంచి ట్రాఫిక్, ఇక్కడ నుంచి మొదలు స్టేషన్ కాంచి మొదలు పెడితే ఇక్కడ బెల్లంపల్లి ఇక్కడ చర్చి వరకు ట్రాఫిక్ జామ్. వాడు 1 kilometer ఆతలనే ఆటో ఆపాడు. అక్కడ ఆపాను కూడా మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. లోపల వెళ్ళడానికే మాకు ఒక 20 minutes పట్టాది. శక్తి కలిగినటువంటి వాక్యము, శత్రువుని ప్రేమించమని దైవజనుడు చెప్తుంటుంటే నిజంగా కన్నీరు పెట్టుకున్నాం. అంటే చిన్నతనం నుంచి ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో వారందరినీ ప్రేమించాలని ఆశ కలిగింది. దీనస్థితిలో ఉన్న మమ్మను ధన్యస్థితిలో ఉంచిన ఆ దేవునికే మహిమ కలుగునుగాక.